హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఒక రెసిపీ ఏంటంటే ఆనపకాయ, 1 కిలో ఆనపకాయ ఇది. అయితే ఈ కిలో ఆనపకాయకి నేను 1 2 3 4 5 6 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఆనపకాయ కట్ చేసి, అంటే ఏ పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా కట్ చేశాను అనమాట. ఇలా పెట్టాను. అయితే దీన్ని నేను ఏం చేస్తానంటే లెక్క కోసం ఇలా పెట్టాను తప్ప, దీన్ని ఏం చేస్తానంటే ఇలా కలిపేస్తాను అనమాట. వేసినప్పుడు కలిపేస్తాను. సరే, 1 ఉల్లిపాయ, తర్వాత చూడండి ఎండు రొయ్యలు అంటారు వీటిని, డ్రై ప్రాన్స్ అనమాట. ఇవి ఏంటంటే ఎందుకంటే పెద్ద సైజు ఉన్నవి టేస్ట్గా ఉండవు, దీనికంటే చిన్న సైజువి కూడా నాకైతే నచ్చవు. ఈ టైప్లో ఉన్న ఎండు రొయ్యలు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? అయితే ప్రస్తుతానికి మా వారు నేను ఉన్నాం కాబట్టి ఇక్కడ చక్కగా ఇష్టమైన ఆనపకాయ ఎండు రొయ్యలు కర్రీ చేసుకొని తిందామని డిసైడ్ అయ్యాము. మీకు చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను. ఇది డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. పదార్థాలు ఏంటంటే ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, అంటే ఉప్పు తీయలేదు, కారం, పసుపు, ఎండు రొయ్యలు, ఆనపకాయ, పచ్చిమిర్చి. అంటే ఆనపకాయ మనం ఎంత తీసుకుంటే దానికి తగినంత కారం వేసుకోవాలి. మనం తినగలిగే కారం చొప్పున పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 7 పచ్చిమిర్చి వేసాను. కిలో ఆనపకాయకి 7 వేసాను. ఒకే ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పురాతనమైన కర్రీ అన్నమాట ఇది. బాగా అంటే ఒక 3 జనరేషన్స్ ముందు ఇలాగే ఎక్కువగా చేసుకునేవారు. అది నేను మా అమ్మమ్మ గారు చేసిన స్టైల్ నేను చేసి చూపిస్తున్నాను. ఈ పూట చక్కగా ఈ ఆనపకాయ ఎండు రొయ్యలు వేసుకొని తిందామని అనిపించి, తర్వాత కొద్దిగా చింతపండు అనమాట, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టాను. చూడండి ఈ సైజు ఎంత చింతపండు అయితే దీనికి సరిపోద్ది. నానబెట్టి పులుసు తీసుకోవాలి దీనికి. ఇప్పుడు ఇవి చూడండి చక్కగా ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసేద్దాం. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది. తినని వాళ్ళకి ఇంకా చెప్పలేము. నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం ఈ కర్రీ చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇది కొంచెం వేగనిద్దాం. ఇలాగ ప్రాన్స్ అన్నీ కూడా ఇలా వైట్గా అవుతాయి అన్నమాట. వేగిన తర్వాత ఇది చూడండి, దీన్ని చూపిస్తాను. ఇలాగా వైట్గా అవుతాయి, అప్పటి వరకు వేయించుకోవాలి కాస్త. తర్వాత వేగుతున్నప్పుడు స్మెల్ కూడా తెలిసిపోద్ది, వేగిన వాసన తెలుస్తుంది. ఇప్పుడు వేగిపోయినాయి. ఈ టైంలో ఉల్లిపాయలు వేసేస్తాను. ఒకే ఉల్లిపాయ, ఎక్కువ అక్కర్లేదు. వేసుకుని ఇది బాగా వేయించుకుని, ఇప్పుడు ఇదే టైంలో మనం ఏం చేద్దామంటే ఈ కిలో ఆనపకాయ ముక్కలు, ఈ 7 పచ్చిమిర్చి ముక్కలు కలిపి ఇలా వేసేసుకోండి. ఈ 2 కలిపే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నా రెసిపీకి ఇదే ఇంపార్టెంట్. పచ్చిమిర్చి ఆనపకాయ ముక్కలు కలిపి వేసుకోవాలన్నమాట. అంటే మీకు చూపించడానికి ఎన్ని వేసానో చూపించడానికి పైన పెట్టాను తప్ప, జనరల్గా అయితే నేను ఈ ఆనపకాయ ముక్కల్లో కలిపేసి ఉంచుతాను కొంతసేపు. అలాగా పచ్చిమిర్చి ఆనపకాయ ముక్కలు కలిపి కొంతసేపు అలా అట్టే పెడతాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా తినచ్చు. ఫుల్
కంప్లీట్ వెజిటేరియన్స్ అయితే చెప్పలేం, కానీ నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఇవి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ రెసిపీ. పూర్వం ప్రతి కర్రీ కూడా చక్కటి కాంబినేషన్స్ చేసేవారు పెద్దవాళ్ళు. అది అంటే ఇది వరకు ఒక 50 ఇయర్స్ పైన ఉన్న ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా నాన్ వెజిటేరియన్స్కి తెలుస్తుంది పెద్దవాళ్ళు చేసే రెసిపీస్. అది దేనికి ఏది కాంబినేషన్ పెడితే రుచిగా ఉంటుంది అనేది వాళ్ళు చాలా బాగా చేసేవారన్నమాట. ఇప్పుడు ఇలా అయింది కదా, నేను దీని మీద కొంత ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఉంచుతాను. అప్పుడు కొంతసేపటికి చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలో చూడండి. పప్పు, నెయ్యి, ఆవకాయ అనేది కూడా ఇలాంటి కాంబినేషనే అన్నమాట. అంటే అది పూర్తి వెజిటేరియన్స్ కోసం ఆ కాంబినేషను బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అంటే కొంచెం తగ్గింది కదా, అంటే ఉడికి కొంచెం. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఒకసారి ఇలా కలుపుకొని ఒక 3 నిమిషాలు అయింది. నేను మూత పెట్టి ఉడికించి ఒక 3 నిమిషాలు అయింది. ఇప్పుడు ఉప్పు వేసాము కానీ మిగిలిన ఏమీ వేయలేదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం ఒకే ఒక స్పూన్ వేద్దాం. దీనిలో కారం ఎక్కువ వేస్తే బాగోదు, ఒకే స్పూన్ వేస్తాం. ఇప్పుడు బాగా కలిపి ఈ పసుపు కారం వేయగానే ఇంకా కాస్త వాటర్ ఎక్కువ ఊరుతుంది అనమాట. అంటే ఆనపకాయలోంచి వాటర్ ఎక్కువ వస్తుంది బయటికి. చూడండి, మనం ఇలా కలుపుతుంటేనే వాటర్ వస్తుంది చూడండి. అది దీనిలో వేసుకుంటే ఒక్క టమాటా వేసుకోవచ్చు, కానీ ఆ టమాటా లేకుండా ఉంటేనే కూడా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత నేను తీసాను కదా, ఇంత చింతపండు తీసాను కదా, ఆ చింతపండుతో ఒక 100 ml వాటర్ వేసి పులుసు తీసాను అనమాట. చింతపండు పులుసు తీసి పెట్టాను. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసు వేసుకుందాం. ఓకేనా? ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు 3 మినిట్స్ అయింది. చూడండి, ఇలాగా ఆనపకాయలోంచి వచ్చిన వాటర్తో మాత్రమే ఉడికింది కదా ఇప్పటి వరకు. ఇంచుమించుగా ఈ ముక్కలన్నీ కూడా సగం వరకు అయిపోయింది. మనం ఫుల్గా వేసాము, ఈ డిష్ నిండుగా వేసాము. ఇప్పుడు సగం వరకు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చింతపండుని నీటిలో ఒక 100 ml వాటర్లో పులుసు తీసి పెట్టాను. ఇది డైరెక్ట్గా వేసాను. కొంచెం అడుగున ఆపేస్తే బెటర్, ఎందుకంటే చింతపండులో నలకలు అవి ఉంటాయి కదా. అదిగో చూడండి డస్ట్. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా 5 మినిట్స్ మీడియంలోనే ఉడికించాలి. ఈ టైంలో మనం పులుసు పోసిన టైంలో మనం చక్కగా దీన్ని టేస్ట్ అంటే ఉప్పు ఎలా ఉందో చూడు. కారం అయితే సరిపోద్ది, ఎందుకంటారా పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, కారం అయితే సరిపోద్ది, కానీ ఉప్పు మాత్రం చెక్ చేసుకోవాలి. ఉప్పు చప్పగా ఉంది, ఇది కర్రీ ఇంకా పడుతుంది. ఇది పులుపు వేసాం కదా, అందుకని కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పులుపు, కారం
అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. దీన్ని ఖచ్చితంగా ఇప్పటి వరకు హైలో ఉడికించాము. ఇప్పటి నుంచి ఇది ఎగిరే వరకు కూడా మనం మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుని స్లోగా కనీసం 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, నేను మీడియంలో పెట్టాను. మీడియంలో పెట్టి కనీసం 10 నిమిషాలు స్లోగా అలా ఉడికితే చాలా ఎంతో టేస్టీ ఎండు రొయ్యలు ఆనపకాయ కూర రెడీ అవుతుంది అనమాట. దీనికి ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లేసి ఉడికిద్దాం. మీడియంలో పెట్టి చక్కగా అలాగా ఉడికిస్తే ఈ కర్రీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఇది ఒక్కసారి తిన్నారంటే తరచుగా వండుకోవడానికి ఇష్టపడతారన్నమాట. మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ మీడియంలో, చూడండి స్టవ్ మీడియంలో, ఇక్కడ మీడియంలో ఉంది, చూసారు కదా. అది ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ ఇలా వదిలేద్దాం. తర్వాత బాగా ఎగిరిన తర్వాత చూపిస్తాను, ఓకేనా. వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో రెండో పూటకి ఇంకా బాగుంటుంది.